వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచెల్ల. సో చూసారు కదా, అన్ని ఈవెంట్స్ వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. అండ్ వెడ్డింగ్ అయితే దీనికన్నా ముందే పోస్ట్ చేశాను. చాలా అంటే చాలా హ్యాపీగా, చాలా సక్సెస్ఫుల్గా వెడ్డింగ్ కంప్లీట్ అయింది. ఫుల్ ధూమ్ ధామ్ ఎంజాయ్ చేసినాం, ఫుల్ అలసిపోయినాం కూడా. అండ్ వెడ్డింగ్ నెక్స్ట్ డే సత్యనారాయణ స్వామి వ్రతం అనమాట. సో న్యూ కపుల్ వాళ్ళు వ్రతం చేస్తారు. అండ్ టుడే ఈజ్ గోయింగ్ టు బీ వెరీ బిగ్ డే అగైన్. సో ఈ ఇంటికి ఫస్ట్ మా చిన్నది వచ్చింది కాబట్టి, ఫస్ట్ డే కాబట్టి చాలా హ్యాపీగా అండ్ స్పెషల్గా ఉండబోతుంది. అండ్ నేను కూడా మంచిగా రెడీ అయినా ఈరోజు కూడా. సో అసలు ఓపిక లేదు, కానీ ఇంకా 2 days, ఓన్లీ 2 days అని చెప్పి గట్టిగా నన్ను ప్రిపేర్ చేసుకొని రెడీ అయిపోయా. మార్నింగే లేచి మళ్ళీ తలస్నానం చేసి రెడీ అయినా అనమాట. సో ఇవాళ మనము న్యూ కపుల్ని అండ్ న్యూ కపుల్ చేసే పూజని, ఇంకా ఇంటికి ఎవరెవరు వచ్చారో వాళ్ళందరినీ కూడా ఈ వీడియోలో చూసేద్దాం రండి. సో ఇక్కడ ఇంటి మధ్యలో స్టవ్ పెట్టుకొని మా డాడీ ఏం చేస్తున్నారంటే గుర్రపు పొంగల్ అనమాట. అంటే అబ్బాయి పెళ్ళైన తర్వాత యజమానుడు ఇంటి దేవుడికి నైవేద్యం పెడతారంట. అంటే పెసరపప్పు, బెల్లం ఇంకా బియ్యం వేసి ప్రసాదం చేసి దాన్ని దేవుడికి పెట్టి అది ఓన్లీ ఇంటి వాళ్ళే తింటారంట. సో ఆ రిచువల్ని మా డాడీ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఈ ఈవెంట్ అయిపోయినాకనే పూజ అండ్ ఆల్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ ఇంకా మా అత్త అనమాట. సో వీళ్ళిద్దరూ సత్యనారాయణ స్వామి వ్రతం పీడ తయారు చేస్తున్నారు. సో దానికి కట్టిన బంతిపూలు అండ్ పైన మామిడాకులు, మామిడి తోరణాలు కడతారు కదా, అండ్ దాని వెనక కొన్ని అరిటాకులు పెట్టి డెకరేట్ చేశారు. అండ్ వెనక బ్యాక్ డ్రాప్ వచ్చేసి ముందు 2 days నుంచి ఉన్నదే అనమాట. సో అది అట్లాగే ఉంచేసి వ్రతం పీట తయారు చేశారు. చీర చాలా బాగుంది సిరి. థ్యాంక్స్ అత్త. అసలు ఎంత మంచిగా ఉన్నావు చీర. చీర మీద పూలు ఇంకా చీర బాగుంది, చీర మీద పూలు బాగున్నాయి. థ్యాంక్ యూ. చీర కట్టుకున్న సిరి ఇంకా బాగుంది. అది చెప్తారేంది ఇంకా అని చూస్తున్నా. చీర కంటే జాకెట్ ఇంకా బాగుంది. శేషమ్మ రారా. అలసిపోయినరా బాగా. వెరీ నైస్. బాబాయ్ చేసిన స్పెషల్ అరేంజ్మెంట్ ఫర్ ద న్యూ కపుల్. ఇదొక్కటే కాదు తయారు చేసింది బాబాయ్, ఏదో చాలా అది కూడా తీసిన. అంటే అప్పుడు నేను రెడీ అవుతుండే, అందుకే మొత్తం తీయలేకపోయినా. నిజమైన లైట్ లావి ఎలక్ట్రిక్ వాటర్ పెడితే వస్తాయి. ఇక్కడ కూడా పెడతారా? దీనికైతే ఒక డబ్బులు పెడదాం రా ఇక్కడ. చెప్పండి అగో వదిలేకి చెప్పిన చూడు, ఇయ్యి బియ్యం పంపి. సో ఆల్మోస్ట్ పూజకి 80% మొత్తం మా బాబాయ్ రెడీ చేసేసారు. సో ఆ టైంలో నేను రెడీ అవుతుండే, లైక్ శారీ వేసుకొని అండ్ ఆల్. ముందు రోజు యాక్చువల్లీ పెళ్ళిలో మా హెయిర్కి మొత్తం హెయిర్ స్ప్రే అండ్ క్రింపింగ్ చేయడం వల్ల కంపల్సరీ నెక్స్ట్ డే మేము హెడ్ బాత్ చేయాల్సి వచ్చింది. ఇంకా హెయిర్ మొత్తం డ్రై చేసుకోవడం యూనో అండ్ ఆల్ చాలా టైం పడుతుంది కదా ఆబ్వియస్లీ మన ఆడవాళ్ళకి. అండ్ నేను ఇంకా అప్పటికి హెయిర్ కూడా వేసుకోలేదు, బికాజ్ ఆరలేదు. నాకు అసలు హెయిర్ ఆరకపోతే ఫుల్ హెడేక్ వస్తుంది అట్లనే జుట్టు వేసుకుంటే. కానీ ఇంకా అందరు ఎవ్వరు రాలే కదా ఇంకా అని చెప్పి అట్లనే వచ్చేసిన. సో ఈ వ్రతం పీట చుట్టూ కూడా కొన్ని ఫ్లవర్స్ పెట్టి దాని మధ్యలో ఇట్లా సెన్సార్ దియాస్ ఉంటాయి కదా, సో వాటిల్లో వాటర్ పోసి పెడితే మనకి కన్వీనియంట్ ఉంటుంది. చేతులకు దాకిన యూనో ఆయిల్ పడిపోదు అండ్ ఆల్సో ఎటువంటి డేంజర్ ఉండదు మనకి, మొత్తం సేఫ్ అని చెప్పి మేము అట్లా అరేంజ్ చేసాము. లైక్ మొత్తం ఆ వ్రతం పీట చుట్టూ కూడా దీపాలు పెట్టినాం, లైక్ సెన్సార్ దియాస్ అనమాట. అండ్ ఆల్సో ఇట్లా మనకి వెండి సెమ్మలు ఉంటాయి కదా, వాటిల్లో ప్రాపర్గా నూనె వేసి ఒత్తులు వెలిగిస్తాం అనమాట. సో అట్లా ప్లాన్ చేసాం. సో దీని తర్వాత నేను మీ అందరికీ న్యూ కపుల్ని కూడా చూపిస్తాను, వాళ్ళు ఎట్లా రెడీ అయ్యారు అండ్ ఈరోజు ఈవెంట్కి వాళ్ళ అవుట్ఫిట్స్ ఏంటి అదంతా కూడా.
కొత్త పెళ్లి కొడుకు. నమస్కారం అండి. మొత్తం ఈరోజు గ్రీన్, టాప్ టు బాటమ్ గ్రీన్ వేసిండు. మొత్తం పంచనే కట్టుకోవాలి, ధోతి కట్టుకోవాలి. ధోతి కట్టుకోవాలంటే పెళ్లి అంటే డిఫరెంట్ ఏమైనా కనిపిస్తుందా? పెళ్లి కనిపిస్తుంది, కళ వస్తుంది ఫేస్ లో. ఆల్రెడీ అలేఖ్యా అలేఖ్యా అలేఖ్యం కనిపిస్తుంది ఫేస్ లో. నాకేమో పునీత్ కనిపించింది, అది అందరు అన్నారు కదా, అట్లా నీకు అలేఖ్యా అలేఖ్యా అని కనిపిస్తుంది. పెద్ద మనిషి రెడీ అయిందా మీ ఆవిడ? పాపం శ్రీకాంత్ రూమ్ అంతా అలేఖ్య వాళ్ళు తీసుకున్నారు కాబట్టి తను కిందికి వచ్చి అమ్మ వాళ్ళ రూమ్ లో రెడీ అవుతుండు. ఇప్పుడు అలేఖ్య ఒక్కతే ఉంటేనేమో నేను కూడా పైన ఉంటుండే. వాళ్ళతో పాటు ఇద్దరు వచ్చారు, వాళ్ళ కజిన్స్, వాళ్ళ అత్త ఇంకా వాళ్ళ కజిన్. వాళ్ళ అత్త వాళ్ళ డాటర్ రెడీ చేస్తుంది వాళ్ళని. ఇంకా వాళ్ళలో నేను పోయింది రెడీ అవడం వల్ల కిందికి వచ్చింది. సిగ్గైతుంది శ్రీకాంత్. సిగ్గైతుంది కాదు, ప్లేస్ లో ప్రైవసీ ఇవ్వడం వాళ్ళు అక్కడ వాళ్ళు సరిగ్గా మాట్లాడలేరు, ఫ్రీగా తెలియలేదు కాబట్టి వచ్చేసినారు. మనం పైకి కూడా పోయి అలేఖ్యం చూద్దాం. చలో. అలేఖ్యతో వచ్చిన వాళ్ళ అత్త, వాళ్ళ కజిన్, షీఈ్ అడ్వకేట్, అండ్ ద న్యూ బ్రైడ్, కొత్త పెళ్లి కూతురు. వాయిస్ పోయింది, ఏమనుకోదు. పాపం అర్చి 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 అందరూ అదే పరిస్థితి. ఫుల్గా రెడీ అయిన కొత్త పెళ్లి కూతురు. సూపర్. ఇల్లు బాగుందా? చాలా బాగుంది. వీడియోలో చూసినట్టే ఉందా? చూసినాకనే బాగుంది. రెడ్ చీర కట్టుకుంది, బెనారస్ పట్టు. నా ఫేవరెట్ కలర్. మా అత్త వాళ్ళు నాకు గిఫ్ట్ చేసిండు. సో ఇవాళ స్పెషల్ ఒకేషన్ కదా, ఫస్ట్ టైం సత్యనారాయణ చేసుకుంటున్నాం కలిసి. సో ఇది కట్టుకున్నాం. నేను కూడా యాక్చువల్లీ రెడ్డే కట్టుకున్నా ఈరోజు. యాక్చువల్లీ అర్చన కూడా రెడ్డే కట్టుకుంది, కానీ ఫ్లోరల్ రెడ్ అనమాట. ఇట్స్ ట్విన్నింగ్. ఎస్. చలో. సో ఇక్కడ ఏంటంటే మా పెద్దమ్మ వాళ్ళు, అత్త ఇంకా అమ్మ అందరు కూర్చొని అలేఖ్యకి వడి నింపుతారు కదా, సో ఆ సామాన్లు అంతా కూడా సెట్ చేస్తున్నారు. సో అబ్బాయి పెళ్ళి ఉన్నప్పుడు 11 వెరైటీస్ చేస్తారంట బెల్లం పాకంలో, లైక్ పల్లీలు, పుట్నాలు, నువ్వులు అట్లా. అవి కూడా ఒక్కొక్కటి 11 చేస్తారంట. సో 11 ఐటమ్స్, 11 వెరైటీస్, అవన్నీ ఒక్కొక్కటి 11 అనమాట. సో ఇవన్నిటిని అత్తయ్య వాళ్ళు ఫలప్రధానంకి వడి నింపుతారు. అండ్ వాళ్ళ అలేఖ్య వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా చేస్తారు. సో అవన్నీ వాళ్ళు వడబియ్యంలో వడి నింపుతారంట. సో పెళ్లి కొడుకుకి 11 చేస్తారంట, అండ్ పెళ్లి కూతురుకి వచ్చేసి 5 వెరైటీస్ చేస్తారు అంట. సో అవన్నిటిని కూడా ఇక నీట్గా అరేంజ్ చేస్తున్నారు, లైక్ సెట్ చేస్తున్నారు. ఇవన్నీ తర్వాత మేమందరం తిన్నాం కూడా, చాలా బాగుంటాయి. పల్లి పట్టి అండ్ ఆల్ ఫేవరెట్ అన్నమాట నాకైతే. సో తిని వచ్చేసి మా పెద్దమ్మ, మా మమ్మీకి 2 సిస్టర్స్. సో మా మమ్మీ వాళ్ళ అక్క అనమాట తిను. సో ఆ రోజు వ్రతం రోజు మార్నింగ్ మా మమ్మీ వాళ్ళకి బట్టలు పెడుతున్నారు. అండ్ ఈ రోజు వ్రతంకి మమ్మీ కట్టుకోబోయే చీర ఇదే, బ్లూ అండ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్లో కుప్పడం పట్టు శారీ అనమాట. అండ్ చెప్పా కదా 2 సిస్టర్స్ అని చెప్పేసి, అండ్ ఒక అక్క ఒక చెల్లి అనమాట. సో తిను మా మమ్మీ వాళ్ళ చెల్లి, అండ్ తిను కూడా ఈరోజు మా మమ్మీకి బట్టలు పెడుతుండే. అండ్ ఇది నెక్స్ట్ డే, అంటే రేపు అలేఖ్య వాళ్ళ ఇంట్లో వ్రతంకి కట్టుకుంటుంది ఈ చీర. మళ్ళీ రేపు వ్లాగ్లో మీరు చూడొచ్చు. రెడీయా? ఈరోజు అమ్మ కుప్పడం శారీ కట్టుకుంది. యాక్చువల్లీ వేరే శారీలో అంత పనులు చేసి ఇప్పుడు మార్చుకుంది. మనం వ్రతం ఎట్లాగో చేస్తున్నాం, డే 6 ఈరోజు మనం హోస్టింగ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎంతైనా హడావిడి ఉంటుంది కదా. సో అందుకే నేను రెడీ అవ్వలేదు. అందరూ వస్తున్నారు ఇప్పుడు వచ్చి నేను రెడీ అవుతున్నాను. మా సరి క్యాచ్ చేస్తున్నాను. ఎట్లా అనిపిస్తుంది మా కొత్త కోడలు, చిన్న కోడలు? చిన్నదో వైపు పెద్దదో వైపు డాన్స్
ఈ వీడియో చూసి వాళ్ళు ఏమనుకుంటారు. అమ్మ నేను బాగున్నానా చెప్పనే లేదు. సూపర్, చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్స్. పాపం అలసట ఫేస్లో చాలా కనపడుతుంది. నిద్రలు లేవు. రాత్రి అయితే అసలు 2:30 అయింది. 1:30. మేము పక్కన 2:30 జడలు ఇప్పి అన్ని చేసేవారు. సో దానివల్ల వీళ్ళు మధ్యరాత్రిలో జడలు ఇప్పుకొని కూర్చున్నారు. ఏదో సినిమా జగన్మోహన్ ఇల్లు కనుక దయ్యాలు ఇరవోసుకొని కూర్చున్నట్టుగా వీళ్ళు మధ్యరాత్రి వచ్చి నెత్తి మొత్తం వేసుకొని మేకప్ అంతా ఉంటాము. ఒకరి మొహాలు ఒకరు చూసుకొని భయపడ్డారు వాళ్ళైతే. మధ్యలో మా స్నేహిత మధ్యలో నేను అది తీస్తా, నేను ఇది తీస్తా, అమ్మ నీకు మేకప్ తీస్తా, తుడుస్తా, వేస్తా, ఇవన్నీ దానికి. అట్లా వీళ్ళు 2:30 పడుకున్నారు. నేనైతే 1:30 పడుకున్నా. ఎందుకంటే పొద్దున్న 5 o'clock లేచిన కాబట్టి. ఇల్లంతా అసలు పిచ్చి గందరగోళంగా ఉంటుంది. మన ఇంట్లో పెళ్ళి అంటే ఇంకా అంతే, ఎవరిని ఏమి ఆపలేము. సో కాబట్టి ఎవరిని నీట్ చేయించాలి కాబట్టి 5 o'clock లేచిన. నా ఫేస్లో కూడా బాగా టైర్డ్నెస్ ఉంది. ఓ సారీ, నేను చెప్పలేదు ఆ మాట, నేను చెప్పాలి. మరి నేను నీకు ఎదురు నాకు చెప్పాలి కదా. అమ్మ ఎంత టైర్డ్ అయినావమ్మా అసలు. 3 పెళ్ళిళ్ళు చేసేవి ఇంకేం. ఇది 3 పిల్లల పెళ్ళి బాగుంది. నువ్వు కూడా వాళ్ళతోనే వచ్చినావా? అండ్ ఇప్పుడు వచ్చింది అలేఖ్య వాళ్ళ అమ్మ, అన్నయ్య అండ్ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు, వాళ్ళ అక్కలు, వాళ్ళ మామలు, వాళ్ళ అత్తలు అందరూ వచ్చారనమాట. సో పెళ్ళి నెక్స్ట్ డే వ్రతంకి యాక్చువల్లీ పెళ్ళి నైట్ ఫుల్ లేట్ అయిపోయి అలసిపోయి ఉంటారు కాబట్టి కొంచెం లేట్గానే స్టార్ట్ అవుతుంది వ్రతం అనేది. సో అందరు కూడా కొంచెం లేట్గానే రిలాక్స్ అయ్యి వచ్చారనమాట. అండ్ బయట వ్రతం అవుతుంటే లోపల కిచెన్లో లేడీస్ అందరూ, మా ఇంట్లో లేడీస్ అందరూ కూడా కూర్చొని సారే కడుతున్నారు అనమాట. సో వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వీట్స్ అండ్ హాట్ ఏమైనా ఉంటే అవన్నీ ఇస్తాం కదా, లైక్ పెళ్లి లడ్డు అని చెప్పి అవన్నీ. సో వాటికి ప్యాకింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ. కవర్లు ఇప్పుడు ఇచ్చిపోయింది కదా. చూపి మడుగు మనం మడుగు చెప్పింది. అయ్యో వేరే కవర్ తీసుకొని బాగుందా మైసూర్ పాక్? సూపర్. పెద్ద మనిషి బిందె తీసుకొని పోతుంది వాటర్ వేయడానికి. పెద్ద కోడలు కావాలని నన్ను ఇట్లా ఇంకా ఎక్కువ చేయాలి అని చెప్తున్నారు వీళ్ళు, రిమైండ్ చేస్తున్నారు. సభోమిం విశ్వదార్తాచ దిష్టజాన్నం ఆవాయ దేవతాభ్యో నమః సమర్వార సమేత సత్యనారాయణ స్వామి నమః ఆవాహనం సమర్పయామి. పురుషేవేదం సర్వం యద్భూతం యచ్చవ్యం ఉదామృత్వశేషానః ఇదన్నే నాత్తిరోహతి. సమర్వార సమేత సత్యనారాయణ స్వామి నమః ఆసనం సమర్పయామి. పాద్యం ఏతావాన్ సేమ అతో ఏతావాన్ సేమ అతో జాయాగ సమూర్జ అతో విశ్వాభూతాని ప్రమాదస్యామృతంద్రి సమరభారతనారాయణ స్వామి నమః ఆదియోహ పాద్యం సమర్పయామి. సో ఈ పూజకి తెలుసు కదా మనకి పొడి ప్రసాదం ఉంటుంది అండ్ దాంట్లో కొబ్బరికాయ ఇంకా డ్రై ఫ్రూట్స్ అండ్ యాపిల్, బనానా ఇలాంటి ఫ్రూట్స్ కూడా మేము వేస్తామన్నమాట. సో అన్నీ కలిపేసి తీర్థం ప్రసాదం మొత్తం పూజ అయిపోయిన తర్వాత ఇస్తాము. సో దాని ప్రిపరేషన్స్ నడుస్తున్నాయి ఇక్కడ. ఇవన్నీ చేసుకోవడం ద్వారా మనకంటూ ఒక పాజిటివ్నెస్, మనకంటూ ఒక ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ కలిగిస్తారు. కాబట్టి ఈ వ్రతాలన్నీ మనం చేస్తున్నాం. కాబట్టి ఆ బ్రాహ్మణుడు కట్టడమే వాడు స్వామిని నమ్మారు కాబట్టి ఇది మహత్యం ఉంది కాబట్టి వ్రతాన్ని ఆచరించారు. ఆ వ్రతం నమ్మకం ద్వారా వాళ్ళు సుఖ సంతోషాలతో అంతే మోక్షాన్ని పొందాలని చెప్పేసి ఆ సూత మహర్షి శౌనకాది మహాములకు వ్రత కథలు 2వ కథగా చేస్తారు. అక్షర నమస్కారం తీసుకుని భో సత్యనారాయణ భగవాన్.
ఆపదముక్రమాణ అనాథ రక్షక గోవింద గోవింద. ఈరోజు ఒక్కరోజు కష్టపడితే అయిపోతుంది. ఇగోండి నేను చెప్పినా కదా వదిన కూడా రెడ్ చీరనే కానీ ఫ్లోరల్ అని చెప్పి ఇగో ఇట్లా యాక్చువల్గా ఇంకా కంప్లీట్ రెడ్ కట్టుకుందాం అనుకున్నా, అది చాలా హెవీ ఉంది. అమ్మో ఈరోజు అంత ఓపిక లేదనమాట, అంత heavy. ఇదంతా శ్రీత్ అట్లా గీసింది చూడండి అద్దం మీద. నాకు యాక్చువల్ నిన్న లేఖియా వాళ్ళు రింగ్ ఇచ్చారు. జాయ్ అలుకాస్ నువ్వు చూడలే కదా, బాగుంది కదా. బాగుంది చాలా. సర్ప్రైజ్ రింగ్. సిరి ఏం అడగలేదు పాపం, అందుకే వాళ్ళే ఇచ్చిర్రు అనమాట. జనరల్గా అయితే అడుగుతారు కదా. ఆడపడుచు కట్నం ఏం అడగలేదు నేను అసలు. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుతా దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష నామాత్రయాధీశ నమో నమో దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష నామాత్రయాధీశ నమో నమో మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అధోక్షజా పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అధోక్షజా నరసింహ ఋషికేశ నగధరాతి విక్రమ నరసింహ ఋషికేశ నగధరాతి విక్రమ శరణాగత రక్ష జయ జయ సేవే నరసింహ ఋషికేశ నగధరాతి విక్రమ శరణాగత రక్ష జయ జయ సేవే మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం महिता जनार्दन मत्स्य कूर्म वराह सहज भार्गव बुद्ध जय दुर्गा जयी महिता जनार्दन मत्स्य कूर्म वराह सहज भार्गव बुद्ध जय दुर्गा जयी विहिता विज्ञान श्री वेंकटेश शुभकरम् विहिता विज्ञान श्री वेंकटेश शुभकरम् अहमिह तव पददास्यम् अनिशं भजामि विहिता विज्ञान श्री वेंकटेश शुभकरम् अहमिह तव पददास्यम् अनिशं भजामि माधव केशव मधुसूदन विष्णु श्रीधर पदनकं चिन्तयामि यूयं माधव केशव मधुसूदन विष्णु श्रीधर पदनकं चिन्तयामि यूयं चिन्तयामि यूयं चिन्तयामि यूयं श्री सत्यनारायणुनि सेवकुरारम्मा మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ మంగళ మనరమ్మ జయ మంగళ మనరమ్మ కరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళ మనరమ్మ జయ మంగళ మనరమ్మ కరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళమనరే సుందరమూర్తికి వందనమనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి భారత
మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ మంగళం కౌసరే స్వామి చక్రవర్తి రోజాయ సర్వోమాజమంగళం నీరాజనందర సత్యమంగళాని వందదశ్రేతస్తో సమస్త సన్మంగళాని భవంతు రాజాయ ప్రసయ్య సాహినే వయం వైశ్రవణాయ గురుమహే మేకామాన్ కామకామాయ వశం రామేశ్వరో వైశ్రవణో దధాతో కుబేరాయ వైశ్రవణాయ विष्णवे शरणं निर्वपति विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् नारायणाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर् ब्रह्मा शिवो मे सदा शिवो वेदानो स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिर्यस्य यः परस्य महेश्वरः श्रीरमादेवीरवेङ्कटनारायण स्वामी महादेवादमूले भक्त्या वेदोक्ता सुवर्णदिव्य मंत्र पुष्पांजलिं समर्पयामि प्रदक्षिणो प्रक्षालयन्तां न्यायेन मार्गेण महिमहेशाः ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु प्रदक्षिणं यानि कानि च पापानि पद्भ्यां कराभ्यां प्रणामोऽष्टाङ्ग उच्यते साष्टाङ्ग नमस्कार पूर्वक दण्ड प्रणामं समर्पयामि पुनः पूजा अंच करिष्यामि సో ఇక్కడితోని వ్రతం అయిపోయింది. అండ్ మాకు అలేఖ్య వాళ్ళ సైడ్ వాళ్ళు బొట్టు పెట్టి బట్టలు పెడుతున్నారు అనమాట. అండ్ పెళ్ళికి రాని వాళ్ళకి అమ్మ వాళ్ళు కూడా బట్టలు అండ్ రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ ఇచ్చేస్తుండే. సో సేమ్ డే మా అత్తయ్య వాళ్ళకి వేరే ఫంక్షన్ ఉండింది అనమాట. ఆ టైంలో చాలా పెళ్ళిళ్ళు ఎంగేజ్మెంట్లు ఉండే. సో మా అత్తయ్య వాళ్ళు రెండు మేనేజ్ చేస్తుండే పాపం అక్కడ ఇక్కడ. సో ఆ రోజు అక్కడికి వెళ్ళారనమాట. అండ్ లాస్ట్ లో అందరు లేడీస్ కి అలేఖ్య సారీ ఇస్తుంది. కట్టుకున్న శారీ వచ్చేసి రెడ్ అండ్ వాయిలెట్ కాంబినేషన్. ఇది బ్రింజల్ కలర్ అంటారు కదా, ఆ కలర్ కాంబినేషన్లో కట్టుకున్నాను. అండ్ రెడ్ ఈజ్ లైక్ మై ఫేవరెట్ కలర్. నాకు తెలుసా ఫేవరెట్ కలర్ అంటున్నా కానీ ఇప్పటి వరకు నాకు రెడ్ పట్టు చీరనే లేదు. సో ఈ సారీ కంపల్సరీ ఈ వెడ్డింగ్ సిరీస్లో రెడ్ కలర్ చీర కావాలని చెప్పి మరి కోరుకొని మరి కొనుక్కున్నాను అనమాట. సో ఈ శారీ నేను తీసుకున్నది ఎస్ఆర్ కలెక్షన్స్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉంది, తన పేరు రమ్యశ్రీ అనమాట. చాలా బాగుంటాయి కలెక్షన్స్. శారీస్ ఒకటే కాదు, డ్రెస్సెస్ ఉంటాయి, కిడ్స్ వేర్ ఉంటుంది, కస్టమైజేషన్స్ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర. నేనైతే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఆల్సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ the bell icon for more updates. Until then, take care. Bye-bye.